నేటి భారతదేశం మత స్వేచ్ఛ గురించి గర్వపడుతుంది. కానీ ఈ స్వేచ్ఛ కోసం ఎవరు ప్రాణాలు అర్పించారో తెలుసా మరి? తమ కోసం కాదు, మరొకరి మత స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇచ్చిన మహానుభావుడు గురు తేజ్ బహదూర్. అందుకే ఆయనను హిందీ చాదర్, భారత్ కవచం అని పిలిచారు. గురు తేజ్ బహదూర్ సిక్కులో 9వ గురువు. న్యాయం, ధర్మం, సమానత్వం ఇవే ఆయన జీవిత మంత్రం. అప్పటి మొఘల్ రాజు ఔరంగజేబ్ బలవంతపు మత మార్పిడులు చేస్తున్న కాలం. కాశ్మీర పండితులు, హిందువులు, బలహీనులు అందరూ భయంతో జీవిస్తున్నారు. ఎవరు ఎదుర్కోలేని ఆ దురాక్రమాన్ని ఎదిరించడానికి వాళ్ళు ఒకే పేరు చెప్పారు: గురు తేజ్ బహదూర్‌ను మాత్రమే రక్షకుడుగా చేస్తున్నామని. కాశ్మీర్ పండితులు గురువును కలిశారు. వారి మాటలు విన్న తర్వాత గురువు ఒక మాట మాత్రమే అన్నారు: మతం అనేది మనసు. దాన్ని బలవంతంగా మార్చలేరు. తన శిష్యులకు, తన కుమారుడు గోబింద్ సింగ్‌కు కూడా ఆయన చెప్పారు: నేను వెళ్ళాలి. నేను వెళ్తే భారతదేశానికి స్వేచ్ఛ బతుకుతుంది. అలా తన ప్రయాణాలు పణంగా పెట్టి ఢిల్లీకి బయలుదేరారు. ఔరంగజేబ్ సైన్యం ఆయనను అరెస్ట్ చేసింది. తీవ్ర బాధలు పెట్టారు. ఒకే ఒక షరతు చెప్పారు: ఇస్లాం మతంలో చేరండి, ప్రాణాలు కాపాడతాం. కానీ గురువు చిరునవ్వుతో చెప్పాడు: నేను నా మతాన్ని మార్చుకోను. నా వల్ల ఎవరికైనా వారి మతాన్ని కాపాడుకునే అవకాశం వస్తే నా జీవితం ధన్యమైంది. ఈ మాటలు విన్న ఔరంగజేబ్ మరింత కోపంతో మండిపోయారు. 1675 నవంబర్ 24 ఢిల్లీ చాందీ చౌక్ జనం నిండిన మధ్యలో గురు తేజ్ బహదూర్‌ను తీసుకొచ్చారు. ఆయన్ని ఒక కఠిన శిక్షకు సిద్ధం చేశారు. ప్రజలు భయంతో తమ కళ్ళను మూసుకున్నారు. కానీ గురువు మాత్రం ప్రశాంతంగా నిలబడ్డారు. అంతిమంగా ఆయనను ప్రజలు ఎదుటే బలి చేశారు. కానీ ఆ నిమిషంలో ఒక కొత్త యుగం ప్రారంభమైంది. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని యుగం. ఆ రోజు పుట్టిన ఒక శక్తి, స్వేచ్ఛ కోసం ప్రాణాలు ఇవ్వగల ధైర్యం. ఆయన త్యాగం స్ఫూర్తిగా ఆయన కుమారుడు గురు గోబింద్ సింగ్ ఖల్సా పంథ్ స్థాపించారు. సిక్కులు, హిందువులు, భారతీయులు అందరూ ఈ త్యాగాన్ని శతాబ్దాలుగా గౌరవిస్తున్నారు. గురు తేజ్ బహదూర్ చెప్పిన ఒకే ఒక సందేశం: ఎవరైనా మత స్వేచ్ఛ కోల్పోతే అది మనందరి నష్టం. ఈరోజు నవంబర్ 24ను గురు తేజ్ బహదూర్ వీర వనిత దినంగా జరుపుకుంటారు. పోరాటం ఆయుధాలతో కాదు, ధైర్యంతో, నిజాయితీతో, త్యాగాలతో కూడా చేస్తారని ఈ మహానుభావుడు మనకి చెప్పాడు. గురు తేజ్ బహదూర్‌కి కోటి వందనాలు. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.